ఈరోజు కొన్ని వాగ్దానాలతో కూడిన మాటలు మీకు చెప్తాను. ప్రభు అన్న మాటలు చూద్దాం. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి ఇస్తానన్నాడు. అనడం లేదా? మనం తెలుసు కదా. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 7వ వచనంలో మాట ఉంటుంది. ఎందుకంటే నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉంటాయి. ఎంతమంది నిలిచున్నారు? ఆయనందు ఎంతమంది నిలబడ్డారు? నిజంగా మీరు నిలబడితే మీకు డౌట్స్ ఎందుకు? మీకు అపనమ్మకం ఎందుకు? మీకు అవిశ్వాసం ఎందుకు? అన్నాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో, అది ఉద్యోగమైనా, ఇల్లైనా, పెళ్ళైనా, కథలైనా, కార్యమైనా, ఏదైనా అడగండి, ఏమైనా అడగండి ఇస్తాను అన్నాడు. కానీ నువ్వు ఉండవలసిన ఆయనతో ఉండాలి. స్తోత్రం. అందుకే నా యందు మీరు, మీ యందు నా మాటలు ఏమి ఉండాలి? చాలామంది నిలబడటం లేదు. అబ్రాహాము నిలబడి ఉన్నాడు కాబట్టి అబ్రాహాము బహుగా ఆశీర్వదించబడ్డాడు. యోసేపు నిలబడ్డాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. దానియేలు నిలబడ్డాడు కాబట్టి బబులోను సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. యోసేపు నీతిమంతుడిగా మాట తప్పకుండా నిలబడ్డాడు కాబట్టి ఐగుప్తు దేశానికి రాజు అయిపోయాడు. శద్రకు, మేషకు, అబేద్నెగో నిలబడ్డారు కాబట్టి వాళ్ళు ఏమడిగినా దేవుడు చేశాడు. స్తోత్రం. మరి వాళ్ళు చేసిన దేవుడు మనకి ఎందుకు చేయడు? ఇది నా ప్రశ్న. వాళ్ళకి చేసిన దేవుడు మనకి ఎందుకు చేయడు? ఎవరు కూడా ఆయనందు నిలబడగలిగితే, ఆయన కొరకు కరెక్ట్గా జీవించగలిగితే, బ్రతకగలిగితే నువ్వు మామూలుగా ఉండవు. అది ప్రభువు నోటితో చెప్పిన మాట. స్వయంగా ప్రభువే చెప్పాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు ఏమై ఉండాలి? మాట మీద నిలబడరా అంట. దేని మీద? ఎంతమంది నిలబడుతున్నారు మాట మీద? మాట ఇస్తారు, మాట మీద నిలబడరు. దొంగలు అన్నమాట కొంతమంది ఉన్నారు. మాట ఇచ్చేస్తారు, తిరిగి తప్పించుకుంటారు. మరి దేవుడు ఎక్కడ కార్యం చేస్తాడు? యేసయ్య చెప్పాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే నువ్వు ఒక మాట అన్నావంటే అది నెరవేర్చు. నువ్వు చెప్పేవాడి చెయ్యి. చేయకుండా ఒకవేళ ఉన్నట్లయితే అబద్ధికులు అయిపోతాం మనం. కాబట్టి ఒకటో మాటగా ఆయనందు మనం నిలబడి ఉంటే మనకేది ఇష్టం అడిగితే ఆయన చేస్తాడు. ఒకటి. రెండవ మాట ఎఫెసీ రాసిన పత్రిక 4:13లో ఆ మాట వినాలి, నిలబడాలి. రెండోది 4:13లో నన్ను బలపరచువా అని అందే, నేను సమస్తమును. చూసారు ఎంత మాట? సమస్తం అన్నాడు. నన్ను బలపరచడం అంటే ఏంటి? ప్రభుయే చేస్తాడు. ప్రభు శక్తిమంతుడు, బలవంతుడు, ప్రార్థన విని దేవుడు, ఆలకించే దేవుడు, నా మొర వింటాడు, నాకు సాయం చేస్తాడని ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు, ఆయన బలపరిచినప్పుడు స్తోత్రాలు. దానియేలు గ్రంథం 11:22 అంటాడు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. స్తోత్రాలు. తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు మీ ద్వారా దేవుడు చేస్తాడు. నువ్వు బలహీనుడే కావచ్చు, చదువే లేకపోవచ్చు, నీకు జ్ఞానహీనుడే కావచ్చు, కానీ నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎఫెసీ పత్రిక 4:13 అన్నాడు, ఎఫెసీ సంఘస్థులారా నన్ను బలపరచువా అని అందే, నేను సమస్తమట, ఒకటని కాదండి, ఏదైనా చేస్తాడు. స్తోత్రం. ఎంత చక్కగా మాట్లాడి. పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలనుకుంటున్నారేమో, మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతులుగా ఉండాలనుకుంటున్నారా? ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా? ఏదైనా మంచి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఆయన బలపరచగలవా? ఆయన బలపరచడం అంటే ఏంటంటే ఆయన మీద ఆనుకోవడం, ఆధారపడడం, ఆయన స్తుతించడం, ఆయన ఘనపరచడం. ఇక 148వ కీర్తన ఈరోజు ధ్యానించారు. ఆకాశవాసులారా, సూర్యచంద్రులారా, నక్షత్రములారా ఆయన్ని స్తుతించండి. అంటే ఆయన బలపరచడం. స్తోత్రం. ఆకాశం నీది, భూమి మీది, కలిగి ఉన్నదేది మీరు లేకుండా కలగలేదు నాయనా.
అని మనం ఆయన బలపరచటం. స్తోత్రం. ఎవరైనా ఇది చేస్తే ఏమంటాం అని పొగుడుతూ ఉంటాం. అమ్మో నువ్వు లేకపోతే ఏమైపోతుందండి, అది బలపరచటం అన్నమాట. అందుకండి ఆకాశమును భూమిని సర్వాన్ని సృష్టించిన దేవునికి నీవు నేనేం చేయాలి, బలపరచాలి. నన్ను బలపరచువాని అందిన సమస్తము. ఒకటో వాగ్దానం, నా యందు మీరు మీ యందు నా మాట నిలిచి ఉంటే. ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. మీకేది ఇష్టమో అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదుగుడి మీకు దొరుకును, తట్టుడి. మరి ఇవన్నీ చేయాలంటే ఆయనందు నిలబడి ఉండే. స్తోత్రం. మాట మీద నిలబడరు, ఆయనందు నిలబడరు, ఎక్కడెక్కడ ఉంటారు. అన్నీ కావాలని కోరుకుంటే దేవుడు ఇవ్వడు. నువ్వు దేవునిలో ఉండు, దేవుడిని అడుగు, పొందుకో. స్తోత్రం. ఇది యేసయ్య చెప్పిన మాట, నేను చెప్పింది కాదు. స్వయంగా తన ఎవరి ద్వారా చెప్పిన మాటలు ఇవి. ప్రభు అన్న మాట, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. 2 3వ వాగ్దానం కూడా చెప్తా. ఫిలిప్పీ 4:13 చదువమ్మా. కాగా దేవుడు, చూసారు, కాగా తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో. స్తోత్రం. మీ ప్రతి అవసరమును. ఈ 3వ వాగ్దానం ఏంటి? క్రీస్తు యేసు ఒక మహిమలో మీ ప్రతి అప్పులా తీరుస్తాడు. ప్రార్థించు, నీతిగా జీవించు, యథార్థంగా జీవించు. నువ్వు సరి లేకుండా చేయనాయనా చేయడు. ఆయన దేవుడు వింటాడు, ఆలకిస్తాడు, జవాబిస్తాడు. 34వ కీర్తన ధ్యానములు నా యూట్యూబ్లో వాక్యం ఉంది, చూసుకోండి. లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ విశాఖపట్నం అని కొడితే మెసేజ్లన్నీ వస్తాయి. రాత్రి రమేష్ చూపించాడు, ఎంత బాగా వచ్చిందో వాక్యం. ధర్మశాస్త్రం గురించి కూడా అంత బాగా వచ్చింది. దేవుని బిడ్డలు గమనించండి. 4:19 కాగా అన్నాడు. ఇవి ఒక పక్క అయితే, ఇది ఒక ఎత్తు అయితే, ఇది ఒక ఎత్తట. అవునా? ఫిలిప్పీ 4:13 ఇందాక ఎఫెసీ అని చెప్పాను, తప్పు, సారీ. 4:13 నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును. అక్కడ ఇక 4:19 ఏమన్నాడు? కాగా తన ఐశ్వర్యము చొప్పున. కాగా దేవుడు తన, అంటే దేవుడు ఎవరు? ఐశ్వర్యవంతుడు. చెప్పండి ఎవరు? అంటే ధనవంతుడు, డబ్బున్నోడు, భోగభాగ్యాలు కలిగిన వాడు. ఇవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. స్తోత్రం. కాగా తన ఐశ్వర్యము చొప్పున అన్నాడు. ప్రభు ఐశ్వర్యవంతుడండి, అర్థమైందా? ఆయన ధనవంతుడై ఉండి నీ కోసం నా కోసం మనకిచ్చి దారిద్రుడైపోయాడు. ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నిన్ను ఆకలిగా ఉండనివ్వడు, లేమిలో ఉంచనివాడు, బాధలో ఉంచనివాడు, కష్టాల్లో ఉంచనివాడు. అప్పులు బాధలు కూరుకుపోయి ఉన్నవాడు పైకి లేవనెత్తేవాడు. స్తోత్ర. అందుకన్నాడు కాగా తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరములు. అవసరం. హల్లెలూయా. ఈ ఉదయ కాలంలో ఏ అవసరంతో ఉన్నావు? ఏ అవసరం నీకు వెంటాడుతుంది? ఏం చూస్తున్నావు? దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే. నీ హృదయం తాకుతున్నాడు, నీ చెవులకు చచ్చుకుంటున్నాయి మాటలు. దేవుడు చేస్తాడు. దేవుని మీద ఆనుకో, దేవుని మీద ఆధారపడు, ఆయనందు నమ్మికొచ్చు. స్తోత్రం. కాగా తన ఐశ్వర్యం. ఆయన ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు. స్తోత్రం. డబ్బున్నోడు, ధనవంతుడు. బంగారం అయింది, వెండి ఆయనది, సర్వం అయింది ఆయనలో ఉన్నాయి. ఈ అవసరాలు తీర్చాలంటే ఆయనే. స్తోత్రం. నువ్వు చేయవలసినంత ప్రార్థన, ఆయనందు నిలబడ్డమే. మాట నిలబడు. అబ్రాహామును దీవించిన దేవుడు, ఇసాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు. అబ్రాహాం ఇసాకును దీవించడమే కాదు, యోసేపు, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోను దీవించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా దీవిస్తాడు. స్తోత్రం. వాక్యం విన్న మీకైనను, వాక్యం చెప్పిన నన్నైనను ఆయన దీవించడానికి సమర్థుడు. ఆయన మీద అనుకుండా ఆధారపడకుండా ఏదో పట్టుకొని సేవ మానేసి, భక్తి మానేసి, ప్రార్థన మానేసి లోకంలో తిరుగుతూ ఉన్నారు. అవి నిలబడవు, అవి ఉండవు. స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగిండి కొద్దికి కలిగి ఉన్న శ్రేష్టమది.
ఆ 1000 రూపాయలు 10 లక్షలు చేయగలరు దేవుడు. స్తోత్రం. అది నేను నమ్మిన సత్యం. తెలుసండి, 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళు అదే తింటున్నారు, 5,000 జీతం వచ్చిన అదే తింటున్నారు. వాళ్ళకి నెమ్మది లేదు, మీకు నెమ్మది ఉంది. స్తోత్రం. 1,00,000 రూపాయలు జీతం అండి, కానీ తెల్లవారుసరికి అయిపోయాట. కానీ నీకున్నా లేకపోయినా 10,000తో 5,000తో నీ జీవితాన్ని కట్టుకున్నారు దేవుని. స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు, కాగా తన ఐశ్వర్యము. ప్రభు దగ్గర ఏముంది చెప్పండి? ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, డబ్బు ఉంది, భోగభాగ్యాలన్నీ కూడా ఈ దగ్గర ఉన్నాయి. కొలసి పత్రిక చూడండి, 2-3 వచనం చదవండి. అపోస్తలుడు పౌలు గారు కొలస్సీ సంఘానికి చెప్తున్నాడు. కొలస్సీ 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీకేం కావాలి? బుద్ధి లేదా, జ్ఞానం లేదా అడుగుతున్నాడు. బుద్ధి జ్ఞానములా. ఏ ఎగ్జామ్ రాకపోతున్నావు నువ్వు? అది సివిల్స్ అయినా, ఇంజనీరింగ్ అయినా, బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఏదైనా నువ్వు దేవుని స్తోత్రాలు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనందే గుప్తములైన స్తోత్రాలు. చూసారా? బుద్ధి ఆయన దగ్గర ఉంది, జ్ఞానము ఆయన దగ్గర ఉంది. అందుకే జ్ఞానమే యేసు, యేసే జ్ఞానం. స్తోత్రం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం, అది జ్ఞానమునకు మూలం. స్తోత్రం. నువ్వు దేవుని భయములో ఉండు, బుద్ధి దేవుడిస్తాడు, జ్ఞానం దేవుడిస్తాడు, ఆలోచన దేవుడిస్తాడు, జ్ఞాపశక్తి దేవుడు ఇచ్చును గాక. ఫస్ట్ టైంలో నువ్వు పాస్ అవుతావేమో. స్తోత్రం. నమ్మంతే, నమ్మంతే. డబ్బులు ఖర్చు పెట్టి చదువుతున్నావు, రాత్రనగా పగలనగా దైవశులు మాత్రం చదువుతున్నామంటే ఖచ్చితంగా దేవుడు పాస్ చేస్తాడు. స్తోత్రం. అందుకంటాడు దేవుడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే. ఆ గుప్త నిధి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, గుప్తమైన జ్ఞానం ఇవ్వడానికి చూస్తున్నాడు. సొలొమోను జ్ఞానం అడిగాడు, ఇచ్చడా లేదా? జ్ఞానంతో పాటు ధనం కూడా ఇచ్చాడు, డబ్బు కూడా ఇచ్చాడు, ఐశ్వర్యం కూడా. అంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. కేజీలు కేజీలు, టన్నులు టన్నులు బంగారం ఇచ్చాడు. యెరూషలేములో దేవుని మందిరం కట్టినప్పుడు టన్నులతోనే కట్టారు. అంటే ఆయన దగ్గర ఉన్నాయి అవి. మరి నీకు ఇవ్వడా దేవుడు? మనకెందుకు ఇవ్వడు? ఇస్తాడు. మీకు డౌట్లు ఏమోలేండి చెప్పారు కానీ అనుమానం, డౌట్లు. ఇలా డౌట్ ఉంటే నీకు అంత జీవితం అంతా డౌటే. డౌట్ మీన్స్ డెవిల్ అట. అర్థమైందా? ఇది నిజమా అనేది డౌట్. దేవుడు చేస్తాడు అంతే. నమ్ము. నువ్వు బాగుంటావు, నీ భార్య బాగుంటుంది, నీ బిడ్డలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది. స్తోత్రం. మీ ఇంటికి మంచి కోడలు వస్తుంది, మంచి అల్లుడు వస్తాడు. నమ్మండి, ప్రార్థించండి, అడగండి. అందుకే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే. ఎన్నో మాటలు, ఈ 4 5 మాట. స్తోత్రం. వాగ్దానం కూడిన మాటలు. బుద్ధి ఆయన దగ్గర ఉంది, జ్ఞానం ఆయన దగ్గర ఉంది. ఒక సంపద, సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. 1 పేతురు పత్రిక 3:9 చదవండి. 1 పేతురు 3:9. 1 పేతురు రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడు పేతురు చూడండి, చెదిరిపోయిన సంఘానికి అమ్మా ఆశీర్వాదమునకు వారసులగుటకు. స్తోత్రం. ఎందుకు పిలిచాడు? ఎందుకట? ఆశీర్వాదమునకు వారసులు. హల్లెలూయా. మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకుండా జాగ్రత్తగా దీవించండి. స్తోత్రం. నువ్వు దీవించబడాలనుకున్నావా? కీడు చేయదు. మరి వాళ్ళు చేస్తారు, నువ్వు చేయబాక. నీకు దీవెనలు కావాలి, ఆశీర్వాదం కావాలి, జ్ఞానం కావాలి, డబ్బు కావాలి, ధనం కావాలి, భోగ భాగ్యాలు నీకు కావాలి. స్తోత్రం. అందుకే ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు నన్ను పిలిచాడు. స్తోత్రం. నువ్వు దీవించబడాలంటే, ఆస్వాదించబడాలంటే కీడునకు ప్రతి కీడు. ఆడు చేశాడు, 2 వేస్తాను చెప్పకో. ఆడ తండ్రిని నేను తందామని చెప్పకో. ఆయన ఒకడు చెప్పింది 10 తిడతానని చెప్పబాక. స్తోత్రం.
వాళ్ళని క్షమించండి, దీవించండి. ఆశీర్వాదాలను చూస్తావు, దీవెనలు చూస్తావు, ఆ బ్లెస్సింగ్స్ అని చూస్తావు నువ్వు. ఆయన అంటాడు, కీడునకు ప్రతి కీడు చెయ్యొద్దు, దూషణ ప్రతి దూషణ చేయక వారిని దీవించండి. స్తోత్రం. అలా చేర్చోడు నేటి నిండా దీవెనలు ఉంటాయి, నేటి నిండా ఆశీర్వాదాలు ఉంటాయి. క్షమించేయండి మనసారా. స్తోత్రం. దొంగ మాటలు చెప్పడం వేరు. కొంతమంది ముందే మాట్లాడతారు, వెనకాలంతా మాట్లాడుకుంటారు. తెలుసా పాస్టర్ గారి గురించి? మా అతను చెప్తారు కానీ ఇలాగ అయిపోతారండి. క్షమించే హృదయాలు కావాలి. స్తోత్రం. చెప్పిందప్పుడు చేసినప్పుడు చేయకూడదండి. ఏం చెప్పినది చేయండి. నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా, దీవించబడాలన్నా, ఆస్వాదించబడాలన్నా ఇవన్నీ అడ్డులు తీసేయండి. స్తోత్రం. కీడునకు ప్రతి కీడు చెయ్యొద్దు, దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు. నువ్వు బాగుపడాలంటే. స్తోత్రం. నువ్వు దేవుని బిడ్డ, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో. స్తోత్రం. ఏమవ్వాలనుకుంటున్నా? పైలట్స్ అవ్వాలనుకుంటున్నారా? డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నా? ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా? ఏమండి, ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు? ఊరికైతే అయిపోదు. స్తోత్రం. దేవునిలో భయం కలిగి, భక్తి కలిగి ఉండు. చదువు, దేవుని మీద ఆనుకో. జ్ఞానం ఆయన దగ్గర ఉంది, తెలివి ఆయన దగ్గర ఉంది, బుద్ధి ఆయన దగ్గర ఉంది. బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. అది నీకు ఆయన ఇవ్వాలి. ఎవ్వరి మీద ఆధారపడకు. దేవుడు అన్నాడు, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్, డిపెండ్ ఆన్ ది గాడ్. స్తోత్రం. దేవుని మీద ఆధారపడదాం, ఐగుప్తు మీద ఆధారపడవద్దు. స్తోత్రం. కొంతమంది ఆదివారాలు చర్చి మానేస్తారు, శుక్రవారంలో మానేస్తారు. భయం ఉండదండి కొంతమందికి. ఆదివారమే వంటలు, ఆదివారమే చుట్టాలు, ఆదివారమే బంధువులు, ఆదివారమే అన్నీ. అగడం పొగడం అంతా ఆదివారమే. చుట్టాలు వచ్చారు కదండి, వంటకు ఉండిపోయారు. ఉండిపో. ఆ వంట విషయం అయిపోతే ఏం చేస్తాం? అది చూపిస్తాను ఇప్పుడు వాక్యంలోనే. ఏది ఇంపార్టెంట్ నీకు? ఏది ఇంపార్టెంట్? చూడండి, 84వ కీర్తన 10వ వచనం. ఏది ఇంపార్టెంట్? ఏది చేస్తే నువ్వు దీవించబడతావు, ఏది చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు? నీ ఆవరణములో, ఇది దేవుని ఆవరణం. నీ ఆవరణ ఒక దినము గడుపుట అంటే, ఒక ఆదివారం పోగొట్టుకున్నామంటే 1000 దినములు పోయినట్టే. సంవత్సరానికి 300 దినమేనా? దగ్గర దగ్గర 3 సంవత్సరాలు పోగొట్టుకున్నట్టు. నీ ఆవరణం ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే నా దేవుని మందిర ఆవరణములో నివసించుట నాకు ఇష్టం. కీర్తనకారుడు కోరావు కుమారుడు. హల్లెలూయా. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమయ్యా, శ్రేష్టము. భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే. చాలామంది భక్తిహీనులుగా ఉండిపోతున్నారు. ఆదివారం మర్చిపోతున్నారు, ఆరాధన మర్చిపోయారు, బాప్తీసం మర్చిపోయారు, రక్షణ మర్చిపోయారు, స్తుతి మర్చిపోయారు, దేవుని బలపరచడం మర్చిపోయారు. ఎప్పుడు తిండే తిండే తిండే, పనే పని పని. వద్దని చెప్పలేదే. ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే పని చేస్తాం. నీకు ఆరోగ్యం లేకపోతే పని చేయగలవా? నడవగలవా? ఆరోగ్యం ఉన్నప్పుడు 30 మైళ్ళు నడిచేవాడిని నేను. ఆరోగ్యం ఉన్నప్పుడు రోజుకి 4 ఆరాధనలు చూసేవాడిని కొండల్లో. ఇప్పుడు ఆరోగ్యం లేదు. చేయగలుగుతున్నానా? నీ చూపు బాగున్నప్పుడే, తలుపు ఆరోగ్యం బాగున్నప్పుడు, కాలు చేతులు బాగున్నప్పుడే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే. స్తోత్రం. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో ఉండుట కంటే నా దేవుని మందిర ద్వారముల వద్ద ఉండుట నాకు ఇష్టమన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నారు మీరు? దేవుడు దీవించారు. మరి కనబడుతున్నారా? దేవుడు దీవిస్తాడు. మందిరానికి వస్తే ఆశీర్వాదాలు మీకు వస్తాయి, దీవెనలు వస్తాయి. ఎబ్రీ పత్రిక రండి. ఎబ్రీ 10వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు
చూడండి, నేను చెప్పింది అబద్ధమా నిజమా? కొందరు మానుకొనిచున్నట్టు. చూసారా, కొందరు మానేశారట చర్చి. ఈరోజు ఆదివారం, ఏమక్క రావంటే రానక్క, రాదు, వంట అవ్వలేదు, రారు, చుట్టాలు, అల్లుళ్ళు, కుటుంబాలు, ఇవన్నీ చూసుకుని చర్చి మానేస్తావా? ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, డబ్బు ఇచ్చి, ధనం ఇచ్చి, ఉద్యోగం ఇచ్చిన దేవుడు సన్నికి రాకుండా మానేస్తావు నువ్వు. అందుకే పౌలు అన్నాడు ఎబ్రీ సంఘానికి, కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకడినొకడు హెచ్చరించుకొనొచ్చు, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువ అలాగూ చేయొచ్చు. ఏం చూపించాలి? రాని వాడి మీద ప్రేమ చూపించి తీసురా. ఈరోజు గోపి ఫోన్ చేశాడు నిన్నే, తాతయ్య గారు చర్చి ఎక్కడండి అని. ఆశ, ఎక్కడో అడ్రస్ చెప్పండి. కొత్తలే బాబు, తెలియదు, ఫస్ట్ చూపిస్తాం, తర్వాత రా అని. నా ఒంట్లో బాగాలేకపోయినా, చూడు ఎంత చెమట కారుతుంది, జ్వరం, ఇప్పుడే మాత్ర వేసుకున్నాను. అయినా దేవుని ఆత్మచేత మాట్లాడుతుంది దేవుడు. ఆటో బుక్ చేస్తే ఆటో ఎక్కి అబ్బాయి దగ్గర, సమతా కాలేజ్ దగ్గరికి వెళ్ళి తను ఎక్కించుకొని, పాప కొత్త ఇక్కడ నన్ను అక్కడ ఉన్నట్టున్నాడు, వెళ్ళి ఆటోడు కాస్త ఇసుక్కున్నా తీసుకొచ్చాను. స్తోత్రం. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు ఏం చేయాలి? పురికొల్పవలెనని ఆలోచించండి. హల్లెలూయా. పురికొల్పుతున్నారా? ప్రేమిస్తున్నారా? రాను అంటే సరే ఉండు అన్నారా? మనసుడు రా చర్చికి పిలవగలుగుతున్నావా? కొంతమందికి ఇష్టం లేదు నాయన, పాడవద్దు నాయన, రావద్దులేని ఆయన, మంచం వేసుకుని పడుకో, దుప్పటి కప్పుకొని. మేమే వెళ్తామని తల్లి. శక్తి ఎక్కడ వస్తుంది? బలం ఎక్కడ వస్తుంది? మందిరంలో. స్తోత్రం. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఎప్పుడైతే ఇక్కడ మీరు వస్తారో దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. చూడండి 84 కీర్తనలో 4-5 వచనాలు చదవండి. కీర్తన 44, నీ మందిరమందు నివసించేవారు. ఎక్కడ నివసించేవారు? ఊరి మీద కాదు, భక్తినుల దగ్గర కాదు, రోడ్డు మీద కూర్చోవడం కాదు, వీళ్ళ దగ్గర కూర్చొని కబుర్లాడటం కాదు, రచ్చబండ దగ్గర కూర్చోవడం కాదు. నీ మందిరములో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము. ఈరోజు 148 కీర్తన ఏమని ధ్యానించే రాను గారు? ఆయన నిత్యము స్తుతించాలంట. ఇక్కడి నుంచి దైవ మందిరములో. స్తోత్రం. నీ మందిరమును నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. తర్వాత నీ వలన ఏం పొందాలి? మందిరానికి వస్తే బలము, శక్తి, ఆరోగ్యం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయి మరుగులు వారికి అతి ప్రియములు. స్తోత్రం. తర్వాత వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దాని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. వారు నానాటికి ఏమవుతారు? నానాటికి జనవరి 1 మొదలుకొని డిసెంబర్ 31 వరకు. స్తోత్రం. వారు నానాటికి ఫలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేస్తారు. హల్లెలూయా. ఎన్ని మాటలుంటాయండి బైబిల్లో. మనం అలా జీవించకుండా, చేయకుండా దేవుడు దించాలి, దేవుడు ఆస్వాదించాలి. ఊరికే ఒట్టొట్టి ప్రార్థన చేస్తారు, ఒట్టొట్టి బ్యాంక్ లాగా ఒట్టొట్టి ప్రార్థనలు, అంత దొంగ ప్రార్థనలు. కరెక్ట్గా ఉండండి, కరెక్ట్గా అడగండి దేవునికి. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఒప్పేసుకోండి, ఎవరికి దగ్గర దేవుడి దగ్గర ఒప్పుకోండి, కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, ఆయన నిలబడండి. దేవుడు ఎందుకో నిన్ను అంటున్నాడు, దేవుడు నిన్ను పలకరిస్తూ ఉన్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. ఏమన్నా వాట్ ఇస్ టైం? టైం ఎంత అయింది? ఏంటండి? స్తోత్రం. అయితక్క. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. దీవెనకరమైన మాటలు మీరు వినాలి, ఆశీర్వాదకరమైన మాటలు మీరు వినాలి.
ఈ మాటల మీద మీరు నమ్మిక ఉంచాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మీరు దీవించబడతారు. 184 కీర్తనలో ఉన్న మాటలు ఎంత బాగున్నాయండి. స్తోత్రం. వారు బాకాలోయలు పడి వెలుచు దాన్ని జలమేగు చెదురు, తొలకరి వాన. వ్యవసాయదారుడు పొలమును దున్ని గరువు దున్ని దేనికోసం ఎదురు చూస్తాడు? తొలకరి వాన కొరకు. స్తోత్రం. ఆ వర్షం ఎప్పుడైతే పడిందో విత్తనాలు వేయగానే మొక్క ఏమవుద్ది? మొలకెత్తుతాయి. స్తోత్రం. అంటే నువ్వు దున్నబడాలి. తొలకరి వాన యేసయ్య వాక్యం నీ మీదకి వచ్చి పడినప్పుడు నువ్వు చిగురిస్తావు, ఆస్వాదించబడతావు. దీవనకరమైన స్థితి దేవునికి ఇస్తాడు. ఇది వాక్యం. స్తోత్రం. ఈ వారం చాలామంది రాలేదు. ఊర్లు వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ వచ్చే వారం బాగుంటుంది. అందరు రండి, మిస్ అవ్వకండి. పెడ్రాజుల ఫ్యామిలీ ఇప్పుడు సడన్, ఈశ్వరరావు ఫ్యామిలీ సడన్, ఏమండి ధనరాజు ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీగానే వెళ్ళిపోయారు. సెలవులు కదండి. మరి మాకు సెలవుతో మేము కూడా వెళ్ళిపోవాలి ఎక్కడికి. నెక్స్ట్ వీక్ అందరు రండి, ఎవరు మిస్ అవ్వకండి. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఇది ఆనందంతో మన దేవుని మందిరానికి రావాలండి. ఏదో బాధతో వచ్చి ఆనందించబడి వెళ్ళాలి. మనం దుఃఖం పోవాలి, బాధ పోవాలి, ఏదో పోవాలి. శోధన నుంచి విడుదల పొందాలి. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు, పలకరిస్తున్నాడు. దేవుడు నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. తను దీవించడానికి రెడీ, ఆశ్రయించడానికి రెడీ. 118 కీర్తన చూడండి, 20, 21, 22 వచ్చి చదవండి. ఇది యెహోవా గుమ్మము. చదవమ్మా. ఇది యెహోవా గుమ్మము. ఇది ఏంటదా? ఏ గుమ్మం ఇది? నీ గుమ్మము కాదు. ఎవరి గుమ్మం ఇది? ఇది యెహోవా గుమ్మము. నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురు. నీవు నాకు రక్షణాధారమై నాకు ఉత్తరం ఇచ్చావు. నేను నీకు ఏం చేయాలి? ఇంత 148 కీర్తన, నీకు నువ్వు రక్షణ ఇచ్చావు కాబట్టి నేనేం చేయబోతున్నాను? నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇల్లు కట్టువారు నిషేధించబడిన రాయి, తలకి మూల రాయి. ఇది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి కదండి. ఈ దినం ప్రభుదీనాము ఉత్సాహించి సంతోషించెదము. ఈ దినం ప్రభుదీనాము ఉత్సాహించి సంతోషించెదము. ఈ దినం ప్రభుదీనాము. ఈ దినం ప్రభుదీనాము ఉత్సాహించి సంతోషించెదము. హల్లెలూయా. ఈ దినం ఎవరిది? యెహోవా దినము. దేని యందు మనం ఆనందించి ఉత్సాహించి సంతోషించెదము. తర్వాత చదవండి, ఏముంది? యెహోవా దయచేసి మమ్మల్ని రక్షించుము, అభివృద్ధి కలిగించుము. ఈ మాట చదవండి. యెహోవా పేరట వచ్చువాడు. చప్పట్లు కొట్టి మహిమపరుస్తారా? స్తోత్రం. ఇది యెహోవా గుమ్మము. యెహోవా పేరున వచ్చువాడు ఆశీర్వదించబడును గాక. తొలకరి వానతో దేవుడు నిన్ను కప్పును గాక. దీవెనకరమైన స్థితి. స్తోత్రం. ఎండిపోయిన స్థితి, ఆరిపోయిన స్థితి, వర్షం లేని స్థితి,
నీ జీవితంలో ఎన్నోసార్లు ఎదురయ్యాయి, కానీ భయపడకు. ప్రభు సందులో ఏడు, పశ్చాత్తాపడు, నీ తప్పులు ఒప్పుకో, కడుక్కో. దేవుడు ఆ తొలకరి వాంతుని నింపుతాడు, నేను ఆశీర్వదిస్తాడు. దేవుని లేవేమో, ఆశీర్వాదం లేదేమో, అనుకున్న జరగలేదేమో, దుఃఖపడుతున్నావు, బాధపడుతున్నావేమో. రాత్రి తింటే ఉదయం లేకుండా అయిపోయిందేమో, ఉదయం ఉంటే రాత్రి లేకుండా అయిపోయిందేమో. ప్రార్థించు, ఆ తొలకరి వాన పంపబోతున్నాడు. అందుకే ఏవో పేరట వచ్చువారు ఆశీర్వదించబడుదురుగాక. ఇది యెహోవా గుమ్మం. స్తోత్రం. అందుకే ఈ గుమ్మం దగ్గర అడుగేయండి, మందిరానికి రండి. ఆదివారం పూట ఊరి మీద జగదమ్మ సెంటర్కి, సిఎంఆర్ సెంటర్కి, ఆర్కే బీచ్కి, రుసు కొండలకి తిరగబాకండి. చర్చికి రాకుండా చుట్టాలు వచ్చారు కాబట్టి తిరుగుతున్నాం. తిరగండి. తర్వాత ఆరాధన లేకుండా, చర్చి లేకుండా తిరగబాకండి. రండి, దేవునిలో ఆరాధించండి, స్తుతించండి, గణపరచండి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మీరు చూస్తారు, దేవుడు దీవెనలు మీరు చూస్తారు, దేవుడు బ్లెస్సింగ్స్ మీరు చూస్తారు. అందుకని నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. అడిగితే ఇచ్చే దేవుడు, వెతికితే దొరికే దేవుడు ఆయన. అండి, ఎన్ని కుటుంబాలు ఈరోజు రాలేదు. దగ్గర 1, 2, 3, 4, 5 కుటుంబాలు, వాళ్ళకి 20 మంది. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుళ్ళు ఆశీర్వాదాలు మీకు కావాలంటే దేవుని గుమ్మం దగ్గర అడిగేయండి. స్తోత్రం. అందుకే అన్యులు వెళ్ళిపోతున్నప్పుడు ఇలా దండం పెట్టుకొని ఇలాగొచ్చి వెళ్ళిపోతుంటారు. తెలుసా? వాళ్ళకైనా తెలుసు ఆశీర్వాదాలన్నీ. వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుడు అలా ఆశీర్వదిస్తున్నాడు వాళ్ళని. కాబట్టి ప్రార్థించండి. ఇవన్న వాక్యాన్ని మర్చిపోకండి, సరిచేయబడండి, కడుక్కోండి. ఆదివారం వారు మిస్ అవ్వబాకండి. మందిరానికి రండి, ఉపవాసాలు ఉండండి, శుక్రవారం పాటు ప్రార్థన అండి. ఒకళ్ళ పిల్లలు వచ్చినట్లయితే శుక్రవారం కూడా నేను ప్రార్థనకు వస్తాను. చాలామంది శుక్రవారం మిస్ అవుతున్నారు. కాబట్టి రండి. ఎవరు లేక, తీసుకొచ్చే వాళ్ళు లేక, రాత్రి పగలు కాబట్టి వచ్చాను. నైట్ కళ్ళు కనబడే కష్టంగా రాలేకపోతున్నాను. కాబట్టి పిల్లలతో చెప్పాలనుకుంటున్నాను, శుక్రవారం కూడా నన్ను తీసుకెళ్ళండి రా అని. కాబట్టి శుక్రవారం కూడా రండి, ప్రార్థన చేద్దాం. అంశాలుగా ప్రార్థన చేద్దాం. దేవుని మహిమ చూస్తారు, దేవుడి కార్యాన్ని చూస్తారు. మీ కొరకు మీ పిల్లలు ప్రార్థన చేయండి. మీరు అనుకున్న దేవుడు చేస్తాడు, మీరు కోరుకున్న దేవుడు చేస్తాడు. మీరు ఎప్పుడు ఏడవకుండా దేవుడు ఆనందం, సంతోషం దేవుడు ఇస్తాడు. అలాంటి కృప మనందరికీ తోడై ఉండి తొలకరి వాంత నింపి ఆశీర్వదించి మీరు కోరుకున్నది ఇచ్చి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరు లేచి నిలబడదాం. పాట పాడుతుండగా కార్మికులు సమర్పించుకుంది. ఏంటిది ఆగిపో